వెల్కమ్ టు ట్విట్టర్ మీడియా. దిస్ ఇస్ సౌభ్యారాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు పండుగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నూతన ఉత్సాహంతో పుట్టినరోజు వేడుకలను అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే తమకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను అయితే నిర్వహించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది గతం కంటే ఇప్పుడు పల్లె పట్టణం తేడా లేకుండా ప్రతి పల్లెల్లో సైతం ఈ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూడా అలాంటి పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి తోలాప గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుతూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పేరు మీద ప్రత్యేకించి పూజలు, అర్చనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం వీటన్నిటిని నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ రావు గారు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇచ్చాపురం అటు పలాస నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, అసలు ఏ విధంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి అని చెప్పేది. సార్ నమస్తే సార్. గతంలో పోల్చుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ అధినేత పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ఘనంగా జరుపుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మా నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అతను ప్రజానేత, జననేత, జనాకర్షణ కూడా వ్యక్తి. ఈరోజు ఈ పబ్లిక్ లో ఈ రకమైన రెస్పాన్స్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలే. ఎందుకంటే ప్రతి విషయంలో కూడాను సూపర్ 6 హామీలు కంప్లీట్ గా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి బూటకపు హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేకపోయి చేతులెత్తేసిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్స్, ఇండిపెండెన్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి 13 మెడికల్ కళాశాలలు వచ్చున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యను ఆయుధంగా చేసుకొని ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతము, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిన ఒక ముఖ్య ఉద్దేశంతో మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆయన పెత్తందారులకి, ఆయన అనుంగు శిష్యులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమే దాని నిదర్శనం. సార్ మనం చూసుకుంటే ఆల్రెడీ కోటి సంతకాల సేకరణ కంప్లీట్ అయిపోయింది. ఆ పేపర్స్ కూడా మీరు పంపించేయడం జరిగింది కదా, అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని జిల్లాల నుంచి. అసలు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి? గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా ఈ పీపీపీ మోడ్ని ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, పబ్లిక్ వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలకి అందరికీ ఒక మెడికల్ విద్యను, ఒక వైద్య విద్యను అందుబాటులో తీసుకురావడానికి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో అని తీసుకొచ్చారు. ఒక మెడికల్ విద్య కాకుండా దానికి అనుబంధ విద్యలు, ఒక నర్సింగ్ అని, ఒక డెంటల్ అని, ఒక ఫిజియోథెరపీ అని, ఒక ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కోర్సెస్ అని చాలా కోర్సులు ప్రజలకు అందుబాటులో వచ్చును. అంతేకాకుండా ఒక కార్పొరేట్ వైద్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ఒక మెడికల్ కళాశాల రావడం. ఉదాహరణకి శ్రీకాకుళం యూనిట్గా తీసుకుందాం. గతంలో మన జిల్లాలో పెద్ద ఆసుపత్రి అనేవాళ్ళు. అదే రిమ్స్గా రాజశేఖర రెడ్డి గారి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆ పెద్ద ఆసుపత్రి అనేది రిమ్స్గా ఆవిర్భవించిన తర్వాత అనేకమైన వ్యాధులకి వైద్యం ఉంటుంది. అలాగే ప్రైవేటు పప్పులు మామూలు కామన్ మ్యాన్కి కదా ఉంటుంది కదమ్మా. ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఆ పీపీపీ మోడ్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా అది విరమించుకోకపోతే మాత్రము ఖచ్చితంగా ప్రజల తాలూకా కోపాగ్నికి రాబోయే రోజుల్లో దానికి సమాధానం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున మీ అధినేత పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నారా? అయితే కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన మీకు సంతృప్తిగా లేదు అని చెప్తున్నారు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి? వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లోనే ఈరోజే ఈ కార్యక్రమమే మీకు నిదర్శనం. ఎందుకంటే ఒక జస్ట్ చిన్న పిలిపిస్తే ఈరోజు మండలంలో ఉన్న కేడరు, పార్టీ తాలూకా కేడర్ అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా బలీయంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ మరికొద్దిగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు చేసిన వైఫల్యాలే వైఎస్ఆర్ పార్టీకి అందిపుచ్చుకొని మా కేడర్ అంతా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ఖచ్చితంగా 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సీఎం అవడం ఖచ్చితం. ఆయన తాలూకా దీనికి ప్రజలందరూ కూడా నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే ఒక మెడికల్ ఎడ్యుకేషనే కాదమ్మా, ఈవెన్ యూరియా ఒక కనీసం సరఫరా చేసుకునే పరిస్థితి అయిపోతుంది. పండించని పంట
విత్తనాలు వేసుకుని విత్తనాలు కూడా అందించలేని పరిస్థితి. కొన్ని పండిన పంటని కొనుగోలు జరుగుతుందా? లేదు. ఈరోజు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ రైతులదైనా కంప్లీట్గా బ్రోకర్లే కొంటున్నారు, బ్రోకర్లకే వెళ్తుంది. డైరెక్ట్గా మిల్లర్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు కనిపిస్తుంది. కారణం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం లేదు. 1890 రూపాయలు ఈరోజు 80 కేజీలు ధాన్యం బస్తా 1890 రూపాయలు అయితే బ్రోకరేజ్ 1500కి 1600కి కొనుగోలు జరుగుతుంది. అందులోన మనకు 5 కేజెస్ ఎక్స్ట్రా కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అన్ని రంగాల్లో వైఫల్యం అయిపోయారు. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ఏడు త్రైమాసికాలు అంటే 7 త్రైమాసికాలు అంటే 4,900 కోట్లు. ఒక త్రైమాసికానికి 700 కోట్లు. 4,900 కోట్లకి 700 కోట్లు మాత్రం రిలీజ్ చేసింది. చాలామంది పేద పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడి మేనేజ్మెంట్తో ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా కూడా అది వాళ్ళ తాలూకా వైఫల్యానికి నిదర్శనం. రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు మీ అధినేత పుట్టినరోజు సందర్భంగా. అసలు ఏం కోరుకున్నారు, ఏంటి? మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2029లో మళ్ళా సీఎంగా మేము కోరుకుంటున్నాం కాదు, మేము అలాగే అది నాయకులం కాబట్టి, వాళ్ళ తాలూకా పార్టీ కార్యకర్తలం కాబట్టి మేము కోరుకుంటున్నాం. ప్రజలే కోరుకుంటున్నారు, ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు 2 ఏళ్ళలో భారతదేశ రాజకీయ చరిత్ర చూస్తే ఇంత తక్కువ టైంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలతో కోపాగ్నికి బలైన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వమే. అది 100కి 100 రూపాయలుగా చెప్తున్నా. ఇదే నిదర్శనం. ఇక్కడే కాదమ్మా, ఈ ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా జగన్ సార్ బర్త్డే ప్రతి గ్రామాల్లో కూడా జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. ఎక్కడ కూడా ఆయన తాలూకా ఒక పండుగలా జరుపుకుంటున్నారు ఆయన తాలూకా బర్త్డే. సార్ మీరు చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు కదా, అసలు ఏం చెప్తారు ఈ పుట్టినరోజు? జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం గురించి ప్రస్తావించడానికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. భగవంతుడు అంటే ఇక్కడ కోటాను కోట్ల జీవరాశులు సృష్టించాడు. అందులో వివేకము, బుద్ధి, ఆత్మ పరిశీలన, కరెక్ట్గా పరిస్థితులను అవగాహన చేసుకునే శక్తి ఉన్నటువంటి ఏకైక జీవి మనిషి. కాబట్టి భగవంతుడు మనిషి సృష్టించినప్పుడు భగవంతుడు అన్ని పనులు చేయలేడు. గాడ్ కెనాట్ బి ఎవ్రీవేర్. సో ఈ క్రియేటెడ్ క్రీచర్స్, మనుషులను పుట్టించాడు. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క వ్యక్తిని సృష్టించి పంపించాడు. నా నమ్మకం, విశ్వాసం. ఉదాహరణకి భగవాన్ సత్యసాయిబాబాని తీసుకుందాం. మానవతా విలువలు పెంపొందించడానికి, ఆధ్యాత్మికతను పెంచడానికి ఆయన్ని, అలాగే సృష్టిని పెంచడానికి భారతదేశంలో రీప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి తల్లులు సృష్టించాడు. వైద్యం కోసం డాక్టర్లు పుట్టించాడు. అలాగే శ్రేయస్సు అనే పదాన్ని కూడా భగవంతుడు విస్మరించలేదు. కాబట్టి శ్రేయస్సును పెంచడానికి రాజకీయ నాయకులను, ముఖ్యంగా వైఎస్ కుటుంబాన్ని పంపించారన్న. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే శ్రేయస్సు అనే పదం స్వర్గీయ ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయ్యి ఎవరి స్థాయిలో, రాజశేఖర రెడ్డి స్థాయిలో కన్నా జగన్మోహన్ రెడ్డి స్థాయిలో పీక్ లెవెల్కి వెళ్ళింది. కాబట్టి పేద ప్రజల యొక్క శ్రేయస్సు పెరగాలి అనే భావనతో వచ్చినటువంటి నాయకుడు, భగవంతుడు పంపించినటువంటి నాయకుడు. కాబట్టి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు, అంటే ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాయకత్వం వహించాలి, అలాగే దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అనమాట. ఎక్కడ చూసినా సరే ఇలాంటి వాతావరణమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పల్లె నుంచి పట్టణం వరకు తేడా లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకలు మాత్రం అందరూ ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడే కాదు, మనం గత 2 రోజుల నుంచే ఈ హడావిడంతా చూస్తున్నాము. ఏ సోషల్ మీడియాలో చూసినా సరే, ఎక్కడ చూసినా సరే అడ్వాన్స్గా కూడా ఆయనకు విషెస్ తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేరుగా ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు మీద ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ అధినేత గెలుపొందుతాడు అనేటటువంటి విశ్వాసాన్ని కూడా ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా అభిమానులు కానివ్వండి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.